గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. హనుమాన్ జయంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా హనుమాన్ జయంతి జరుగుతుంది. హనుమాన్ జయంతి సందర్భంగా ఈరోజు ఈదులగూడెం బొడ్రాయి దగ్గర హనుమాన్ శోభాయాత్రకు వచ్చినాము. అలాగే ఇక్కడ మిర్యాలగూడ మండలం బాదలాపురం గ్రామంలో హనుమాన్ దర్శనం చేసుకొని ఇక్కడ దళితుల గృహమునకు వచ్చేసినాము. దళితుల గృహంలో భోజనం చేసి స్వామీజీలము వారికి ఆశీర్వదించినాము. ఓం నమ శివాయ. శ్రీ గురుభ్యో నమః. ఈరోజు దేశవ్యాప్తంగా హనుమత్ విజయ యాత్ర జరుగుతున్నటువంటి శుభ సందర్భంలో మన తెలంగాణ రాష్ట్రం మిర్యాలగూడలో కూడా అద్భుతంగా హనుమాన్ విజయయాత్ర జరుగుతున్నటువంటి శుభ సందర్భంలో ఈరోజు మిర్యాలగూడ పట్టణానికి సమీపానే ఉన్నటువంటి బాదలాపురం గ్రామంలోని దళిత వాడలో సంచరించి మా దళిత సోదరులు వారి కుటుంబంలో వాళ్ళతో కలిసి చక్కగా భోంచేయటం, వాళ్ళని పరామర్శించటం, వాళ్ళకి ఆ భగవత్ ఆశీస్సులు అందించటం అనేటువంటిది జరిగింది. హిందూ ధర్మంలో స్వామీజీలు కానీ ఎవరైనా కూడా ఎటువంటి మా దళిత మిత్రుల మీద సోదరుల మీద ఎటువంటి వివక్ష లేదని, వారు మా ఆత్మ బంధువులని, మా జీవన విధానంలో వాళ్ళు ప్రధానమైనటువంటి పాత్రను జీవితంలో అనేక రంగాల్లో వారి యొక్క ప్రధానమైనటువంటి శారీరక శ్రమను ఈ సమాజానికి అందించడం ద్వారా ఈ సమాజం యొక్క శ్రేయస్సుకి అభ్యున్నతికి వారి యొక్క జీవితాలను త్యజించినటువంటి మా దళిత సోదరుల మీద మాకు ఎటువంటి భేదము లేదు అని నేను చాటి చెప్పటానికే ఈరోజు బాదలాపురంలోని ఈ యొక్క మా దళిత మిత్రుని యొక్క గృహానికి విచ్చేసి చక్కగా వారితో కలిసి భోంచేయటం జరిగింది. మేము ఇందు మూలంగా ఏం తెలియజేయటం అంటే అందరికీ కూడా తెలియజేస్తున్నాం. ఎవరైనా ఇటువంటి భావనలు ఉన్నటువంటి వారు ఉంటే ఇప్పటికీ కూడా తక్షణమే విడిచిపెట్టండి. మమాత్మ సర్వభూతాత్మ, అందరిలో ఉన్నటువంటి వాడు నీలో నాలో చీమలో పశు పక్షాదుల్లో ఉన్నటువంటి వాడు శివుడే. దూషించటం ద్వారా ద్వేషించటం ద్వారా మీరు సాధించేటువంటిది ఏమీ లేదు. భగవంతుడికి దూరం కావటం తప్పితే మీ అందరికీ తెలుసు. అలనాడు ఆదిశంకరాచార్యులు వారు కాశీ క్షేత్రంలో పర్యటన చేస్తూ ఉంటే ఒక చండాలుడి రూపంలో పరమేశ్వరుడు వచ్చి ఆదిశంకరాచార్యులు వారికి జ్ఞానోపదేశం చేశారు. ఏమిటి అంటే అప్పటికి ఉన్నటువంటి జ్ఞాన పరిధిలో ఆదిశంకరాచార్యులు వారు చండాలుడికి ఎదురొస్తే పక్కకు జరగమనగా ఆ చండాలుడు చెప్తూ ఉంటాడనమాట. జ్ఞానబోధ చేస్తారు ఆదిశంకరాచార్యులు వారికి. అప్పుడే సిద్ధాంతంలో మార్పు కూడా వచ్చింది ఆదిశంకరాచార్యులు వారి అందరికీ కూడా. అయ్యా, నువ్వు ఉండే భూమి మీద నేనుంటున్నాను, నువ్వు పీల్చే గాలి నేను పీలుస్తున్నాను, నిన్ను స్పర్శించిన గాలి నన్ను స్పర్శిస్తుంది, నువ్వు మునిగిన గంగలోనే నేను మునుగుతున్నాను, నువ్వు దాగిన నీళ్ళే నేను దాగాను. కనుక అటువంటి గొప్ప విధానాన్ని ప్రతి ఒక్కరూ కూడా మనపూర్వకంగా మనసులో పెట్టుకొని ఈరోజు క్రితంలో జరిగి ఉండొచ్చు, ఖచ్చితంగా జరిగిందని, జరగలేదు అనేటువంటి మభ్య పెట్టే మాట నేనైతే మాట్లాడను. కానీ వారిని ఎంతో మన దళితుల్ని మన జీవనంలో, మన జీవన విధానంలో, మన అభ్యున్నతికి కృషి శారీరక శ్రమని దారబోసినటువంటి మన దళిత బిడ్డలందరినీ సోదరులందరినీ కలుపుకొని సనాతన ధర్మం యొక్క వైశిష్యాన్ని తెలియజేయటం ద్వారా, గొప్పతనాన్ని తెలియజేయటం ద్వారా అనేకమైనటువంటి దుష్టశక్తుల నుంచి మన యొక్క దళిత సమాజాన్ని కాపాడుకోవాలని మీ అందరికీ తెలియజేసుకుంటూ జై శ్రీరామ్, భారత్ మాతాకి జై, జై గురుదేవ్. జై శ్రీరామ్.
ఈరోజు మిర్యాలగూడలో వీర హనుమాన్ విజయయాత్ర సందర్భంగా ఈదులగూడ కేంద్రంగా హనుమాన్ దేవాలయం నుంచి వీర హనుమాన్ విజయయాత్ర ప్రారంభోత్సవం జరుగుతుంది. అందులో భాగంగా బాదలాపురంలో ఈరోజు దళిత వాడల్లో సాధు సంతుల భోజనం, ఇక్కడ కుల మత వివక్షాలు అనేది లేవు అని చెప్పడానికి మన దళితుల దగ్గర స్వామీజీలు శ్రీశైలం నుంచి వచ్చారు. వీరు ఏపీ సాధు పరిషత్ అధ్యక్షులు శ్రీనివాసానంద స్వామి గారు వచ్చారు. ఇక్కడ వాడవాడల్లో మాకు కుల మత తారతమ్యాలు లేవు అని చెప్పడానికి, చాటి చెప్పడానికి భోజనం చేసి ఈరోజు వారందరినీ కూడా కుటుంబ సభ్యులందరినీ ఆశీర్వదించి వాళ్ళ మన్ననలు పొందడానికి ఇక్కడ చిన్నపాటి కార్యక్రమం ఏర్పాటు చేయబడింది. ఈరోజు మిర్యాలగూడ పట్టణంలో హౌసింగ్ బోర్డు కాలనీలో ఏర్పాటు చేసినటువంటి వీర హనుమాన్ విజయయాత్రకు ఇక్కడ రావడం జరిగింది. నాతో పాటు కూడా శ్రీనివాస స్వామి, అదేవిధంగా సత్యనారాయణ గారు, వీరందరూ కూడా స్వామీజీలు కూడా రావడం జరిగింది. ఈ యొక్క వీర హనుమాన్ విజయయాత్రలో ముఖ్యంగా చెప్పుకోదగిన అంశం ఏంటంటే, అందరూ కూడా యాత్రలు తీస్తారు, కానీ ఇక్కడ మాత్రము చెప్పుకోదగిన విశేషమైనటువంటి ఒక కార్యక్రమాన్ని పొందుపరచడం జరిగింది. ఆ కార్యక్రమం ఏంటంటే, ఈరోజు సమాజంలో ఏదైతే దళిత వర్గాన్ని చేతులెత్తి చూయిస్తూ ఉన్నారు, మా అనేక ప్రాంతాల లోపల అవమానిస్తున్నారు, అవహేళన చేస్తున్నారని చెప్తా ఉన్నారు. దానికి తెరదించడానికి అలాంటివి లేదు, మేమంతా ఒకటే, సనాతన హైందవ ధర్మంలో అందరూ కూడా ఒకటే అని చెప్పి చాటి చెప్పడానికి ఒక గొప్ప కార్యక్రమాన్ని దళితవాడ లోపల వారి ఇంటిలో ఈ యొక్క సహపంక్తి భోజన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైనా కూడా గుర్తుపెట్టుకోవాలి, ఈరోజు సమాజంలో మొదటి నుంచి కూడా చరిత్ర చెప్పినా, శాస్త్రం చెప్పినా, ఏది చెప్పినా కానీ మరి ఈ యొక్క హైందవ ధర్మం లోపల సర్వే జన సుఖినో భవంతు, అందరూ బాగుండాలని చెప్పేసి ధర్మం చెప్పింది తప్ప మరి ఈ కులం బాగుండాలి, ఈ కులం మాత్రమే బాగుండాలని చెప్పేసి ఎక్కడ కూడా సనాతన ధర్మం చెప్పలేదు. అందుకోసమే ఈ యొక్క సృష్టిలో ఈ యొక్క ధర్మాన్ని మనిషి యొక్క జీవన మనుగడకు మరి ఏదైతే దోహదం చేస్తుందో, సర్వే భద్రాన్ని పశ్చిమ చెట్టు పుట్ట గాలి నిప్పు నీరు ప్రతి ఒక్కదాన్ని కూడా మరి దేవునిగా దైవంగా ఈ యొక్క సనాతన ధర్మం చూస్తుంది. కాబట్టి కేవలం కొంతమంది వారి యొక్క స్వార్థపూరిత ఆలోచనల కోసం, స్వార్థ బుద్ధి, వారి యొక్క స్వార్థ ప్రయోజనాల కోసం కూడా ఈరోజు దళితులని హిందుత్వం నుంచి వేరు చేయడానికి మరి అనేక రకమైన కుట్రలు చూపుతూ దళితులని ఈ రకంగా ఇక్కడ అవమానించారు, అక్కడ ఇది చేస్తున్నారని చెప్పేసి, గుళ్ళోకి రాని అని చెప్పేసి అనేక రకమైనటువంటి ప్రకటన చేస్తూ ఉన్నారు. ఒకటే చెప్తా ఉన్నాం, నిజంగా కూడా అక్కడో ఇక్కడో ఎక్కడైనా సరే దేవుని గుళ్ళకు రానియలేని పరిస్థితి ఉంటే ఖచ్చితంగా అటువంటి విషయం ఉంటే మా యొక్క సంఘాల దృష్టికి చెప్పండి. నేను రాష్ట్రీయ శివసేన అధ్యక్షుడు, అదేవిధంగా స్వామీజీలు కావచ్చు, ఇంకా సాధు పరిషత్ చాలామంది ఉన్నాం. ఖచ్చితంగా అలాంటిది ఎక్కడైనా జరిగితే మాత్రం ఖచ్చితంగా దాన్ని పూర్తిగా అందరూ కూడా వ్యతిరేకించాల్సిందే, అటువంటి వారిని ఎండగట్టాల్సిందే. ఖచ్చితంగా మేమంతా కూడా కలిసికట్టుగా వచ్చి ఆ యొక్క గ్రామంలో దేవాలయ ప్రవేశం చేయించడానికి సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే మీరు దళితులు కూడా ఒకసారి అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఈ యొక్క ఎప్పుడు కూడా హిందూ ధర్మం దళితుల్ని దూరం పెట్టాలని కోరుకోదు. ఎందుకంటే ఈ యొక్క సనాతన ధర్మానికి భుజమాన్నిచ్చి, సనాతన ధర్మం ఒక బిల్డింగ్ అయితే దానికి పునాదిలాగా, పిల్లర్ లాగా మరి ఈ యొక్క దళిత సమాజం నిలబడినటువంటి అంశం, సనాతన ధర్మాన్ని మొదటి నుంచి కూడా కాపాడుతూ వచ్చినటువంటి దళితులు ఆ యొక్క దళిత సోదరులను కూడా దూరం చేసుకోవడానికి ఎవరు కూడా అంగీకరించి కొంతమంది మూర్ఖులు చేసినటువంటి వాదనలు తెరదించడానికి ఒక కార్యక్రమం చేయడం జరిగింది. దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఎవరిది? సనాతన ధర్మం, ఈ దేశం, ఈ రెండు మనకు కళ్ళలాంటి మిత్రులారా. ఈ దేశం గాని సనాతన ధర్మం గాని రెండిట్లో ఏది కోల్పోయినా మన హిందుత్వం, మన సనాతన ధర్మ అస్తిత్వం కోల్పోవడం గుర్తుపెట్టుకోవాలి.